నమస్తే. మనం ఇటీవల తరచుగా చూస్తున్నాం. బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. సో, మొన్న సర్పంచ్ ఎలక్షన్‌లో కూడా మనం చూడడం జరిగింది. నల్గొండ జిల్లాలో ఒక బీసీ వ్యక్తికి మూత్రం తాగిపించినటువంటి సంఘటన చూసినాం. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి నాగూర్ కర్నూలు సంబంధించినటువంటి జిల్లాలో 2 ఏళ్ల పాప పైన అగ్రకులాల యొక్క ఆధిపత్యం పాదాల కింద 2 నెలల పిల్ల నలిగిపోయి చనిపోయినటువంటి సంఘటన. అంతకంటే ముందు కర్ల రాజేష్ యొక్క లాకప్ డెత్. ఈ మూడింటిని కూడా లీడ్ చేసినటువంటి వ్యక్తి మొదటి నుంచి కూడా. సంఘటన ఏదైనప్పటికీ, సమస్య ఎవరిదైనప్పటికీ కూడా ముందుండి ఆడి పోరాటం చేసేటువంటి పట్టిమగల వ్యక్తి అయినటువంటి విశ్వరాధన్ సార్ మనతో ఉన్నాడు. వీటన్నిటి పట్ల కూడా మాట్లాడదాం. నిన్న ఆ యొక్క సంఘటన జరిగి 3 రోజులు అవుతున్నా కానీ ఎవరు కూడా స్పందించలే. నిన్న రాత్రి దాదాపుగా 7-8 గంటల ప్రాంతంలో వాళ్ళతో పాటు ఆయనతో పాటు వాళ్ళ టీముని తీసుకొని వెళ్ళి అక్కడ రహదారిని అంతా కూడా దిగ్బంధం చేసిండు. పోలీసు వ్యవస్థలో కదలిక తీసుకురావడం జరిగింది. పోలీసులకి చుక్కలు చూపెట్టడం జరిగింది రాత్రుల పూట. ఎందుకు కేసులు నమోదు చేయలేదు? కేవలం అగ్రకులాలు అన్నటువంటి ఆ యొక్క అంశాన్ని పట్టుకొని మీరు వాళ్ళని అరెస్టు చేయలేదు, ఎందుకు కేసు పెట్టలేదు, ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు అని చెప్పేసి నిలదీసిన తర్వాత ఎంతో కొంత పోలీసులలో కదలిక రావడం జరిగింది. వాళ్ళ పైన కూడా ఎఫ్ఐఆర్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. మన ముందు విశ్వరాధన్ సార్ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. కర్ల రాజేష్ సంబంధించిన లాకప్ డెత్ చూసినాం. మీరే దగ్గర నుండి కూడా దాన్ని నడిపించడం జరిగింది. సార్ అది వేరే వాళ్ళ చేతిలో పోయింది, అది వేరే రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏంటిది ఈ రోజు జరిగినటువంటి నాగూర్ కర్నూలులో 2 ఏళ్ల పాప పైన జరిగినటువంటి ఆ యొక్క అఘాయిత్యాన్ని కానీ ఆ యొక్క సంఘటన ఎట్లా చూస్తారు? వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల రాజ్యం నడుస్తూ ఉంది. రెడ్ల దురహంకార పరిపాలన సాగుతూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ రేవంత్ రెడ్డి అండ చూసుకొని, రెడ్డి ఎమ్మెల్యేలు అండ చూసుకొని, రెడ్డి మంత్రివర్గం అండ చూసుకొని, రెడ్డి పోలీస్ అధికారులు అండ చూసుకొని గ్రామంలో ఆనాటి రజాకార్ల ఉద్యమం ఎట్లున్నదో మూమెంటు ఈరోజు రెడ్లు బీసీ ఎస్సీ ఎస్టీల మీద అత్యంత క్రూరంగా పాశవికంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈరోజు 3 రోజుల క్రితం ఎక్కడ నాగర్ కర్నూలు జిల్లా కొమెర గ్రామంలో ఒక జాతర చూద్దామని, వాళ్ళ ఊర్లో ఉన్న జాతర చూద్దామని చాకలోళ్ళు ఒక కుటుంబం అంతా కలిసిపోయింది. అది చూడడానికట 100 రూపాయలు కట్టాలట. వాళ్ళ ఊళ్ళే గుడి మెట్లు కడిగి గుళ్ళే ఉన్న బట్టలు ఉతికేటోళ్ళు చాకలోళ్ళు వాళ్ళే పోయి గుడి దేవుని దర్శనం చేసుకోవడానికి నేను ఎందుకు 100 రూపాయలు కట్టాలని అన్నారు. అంతే. మేము 100 రూపాయలు మేము కట్టాం, దేవుని దర్శనం చేసుకుంటాం అని అంటే, నువ్వు ఎదురు తిరుగుతావా అని గదిలో పడేసి రాడ్డు తీసుకొని కొట్టినారు. ఒక 8 మంది రెడ్లు కుటుంబం మొత్తాన్ని కొట్టినారు. ఆమె తల్లిని కొట్టారు, బిడ్డను కొట్టినరు, కోడల్ని కొట్టినరు. వీళ్ళందరినీ కొడుతుంటే ఆ కొడుకు భార్యాభర్తలు, అయ్యా మాకు చిన్న పిల్లగాడు ఉన్నాడు, పాప ఉన్నది, 2 ఏళ్ళే అయింది, మరి ఆ పచ్చి బాలింతని ఎట్లా కొడతారయ్యా, ఈ పాపనన్నా చూసి మమ్మల్ని కనికరించమనంటే పాపని కాళ్ళ మీద పెడితే కాలు కింద తీసుకొచ్చి పాపని చంపాడు. ఇలాంటి టెర్రరిస్టు పాకిస్తాన్లో ఉంటాడా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడా, ఏదైనా దేశంలో ఉన్నాడా? ఇలాంటి టెర్రరిస్టుని ఎక్కడ చూసినరా? అందుకని ఈరోజు తెలంగాణలో ఉగ్రవాదులాగా రేవంత్ రెడ్డి యొక్క అండను చూసుకొని గ్రామాల్లో చెలరేగిపోతారు. ఈ చెలరేగిపోతున్న ఈ దుర్మార్గమైనటువంటి చూసి ఒక్క పోలీసుడు కేసు నమోదు చేయలే, అరెస్ట్ చేయలే, వాళ్ళ దగ్గరికి పోలే, ఉల్టా వీళ్ళ మీద కేసు నమోదు చేసింది. వీళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎందుకంటే వాడు తెలవని బాదుకొని రాళ్ళు పెట్టి కొట్టుకొని నెత్తురు బయటికి తీసుకొని ఇది ఆడ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అవుతుందో, ఆడవాళ్ళ మీద కొట్టిన అబ్యూజింగ్ కేసు అవుతుందో, ఇంకో అటెంప్ట్ మర్డర్ అవుతుందని వాడే నెత్తురు బయటికి తీసుకొని రప్ప రాసుకొని పోయి వీళ్ళు కొట్టినని తీసుకుపోయి కేసు పెట్టించండు. వీళ్ళ కేసేమో వాడు బుక్ చేసిండు, వీళ్ళ మీద పెట్టిన కేసేమో ఇంతవరకు బుక్ కాదు. మేము నిన్న పోయి 8 గంటలు 7 గంటలు రోడ్డు మీద కూర్చుంటే ఎస్పీ డిఎస్పీ ఎస్ఐలు అంతా లైన్లకు వస్తే అప్పుడు పోయి వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళందరినీ పట్టుకొని వచ్చి ఆడ గదిలో ఒక దగ్గర బంధించి ముందు వాళ్ళని ఆధీనంలో తీసుకున్నారు. మేము రాత్రి 7 గంటలు చేసి ఎస్పీకి వాళ్ళందరూ చెప్పి ఈ ఉద్యమం రాష్ట్రం అంతా అంటుకుంటుంది, ఇది మర్యాద తీసుకుపోయి వాళ్ళని అరెస్ట్ చేయండి అంటే రాత్రి ఆ బిడ్డ శవాన్ని తీసుకొని రోడ్డు మీద కూర్చుంటే అప్పుడు అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదైంది, ఆ తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది, ఆ తర్వాత అబ్యూజింగ్ కేసు నమోదైంది, ఆ తర్వాత మారణాయుధాలతో 307 కేసు నమోదైంది, తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి ఇప్పుడు మర్డర్ కేసు నమోదైంది. ఈ మొత్తం కార్యక్రమం నిన్న కూర్చొని అంత భయంకరంగా రోడ్డు మీద తిండి తిప్పలు లేకుండా ఆ పచ్చి బాలింత వాళ్ళకి 3 రోజుల నుంచి పోలేదు, ఆ శవాన్ని పట్టుకొని రోడ్డు మీద దిగ్బంధన చేసి 400 మంది మా బీసీఎస్సీ ఎస్టీ చేసి డిఎస్పీ కార్యకర్తలు రోడ్ల మీద కూర్చొని 7 గంటలు కూర్చుంటే గానీ అది ఒక కొలిక్కి రాలేదు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ ఆదివారం వాళ్ళని రిమాండ్ చేయాలి. రిమాండ్ చేయడానికి జరుగుతున్నటువంటి మా వాళ్ళంతా కార్యకర్తలు అటు పోలీసుల ఎంటబడి చేస్తా ఉన్నారు. సరే, ఎవడో సంఘాలు అక్కడికి పోయారు, మాకు సంబంధం లేదు. మా కార్యకర్తలతో పోలీసులు వెంబడబడతారు. కేసు రాత్రి మాకు హామీ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది.
వాళ్ళ ఎఫ్ఐఆర్ తయారు చేయడానికి రిమాండ్కి పంపే ప్రాసెస్ ఉంటుంది కదా. అవును. ఆ రిమాండ్కి పంపే ప్రాసెస్ లో ఆ డిఎస్పీ వెంటబడటానికి 50 మంది కార్యకర్తలు 100 మంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కాడ ఉన్నారు మా వాళ్ళు. ఓకే. మేము కూడా అడిగి బయలుదేరుతున్నాం. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఇమీడియట్ గా వాళ్ళని రిమాండ్ చేయండి. అంత అవుతుంది, రిమాండ్ చేయాలి. కేసుని బలంగా నిర్వీర్యం కాకుండా బాధితుల పక్షాన ప్రభుత్వం నిలబడాలి. రేవంత్ రెడ్డికి ఈడ హెచ్చరిక చేస్తున్నాం, మర్యాదగా నీ దురహంకార రెడ్డి రాజ్యంలో జరుగుతున్న ఘోరాలని నివారించుకో. నీ రెడ్లందరికి చెప్పు ఇట్లా దాడులు చేయొద్దని. అధికారం ఇచ్చిన తర్వాత ఇచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీలనే చంపడాలు, నరకడాలు, కాళ్ళ మీద పెట్టి తొక్కడాలు, ఇలాంటి అవలపనలు చేయొద్దని ముఖ్యమంత్రికి హెచ్చరిక నిన్న ఒక చేస్తున్నాం. మాట కూడా మీరు మాట్లాడుతూ, అంటే ఆడ ఉన్నటువంటి ఎస్ఐ, సిఐ, డిఎస్పీలు కూడా రెడ్డిలు ఉన్నారు, ఆడ Yes. ఎమ్మెల్యే కూడా రెడ్డిగా ఉన్నాడు. అవును, కాబట్టి అందుకని చెప్పేసి వీళ్ళ మీద లేదు ఆడ మా మీద మమ్మల్ని ఉసిగొలిపి అందులోకి పంపించేదేమో బీసీ ఎస్సీ ఎస్టీ పోలీసులు. అసలు దాడి చేసిందేమో అక్కడ ఉన్నటువంటి రెడ్లు. ఆ కొమెర గ్రామంలో ఎవరెవరు తుకారం రెడ్డి, సతీష్ రెడ్డి, మధుకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అవును. వీళ్ళు కలిసి ఒక చాకలి కుటుంబం మీద దాడి చేశారు. ఆ చాకలి కుటుంబంలో ఒక అమ్మాయి, అంటే ఆ ఇంటి కోడలు ఒక మాదిగొల్ల అమ్మాయి. అంటే ఆ అమ్మాయిని కొట్టినందుకు, ఆ అమ్మాయిని తిట్టినందుకు ఎస్సీ ఎస్టీ కేసు బుక్ కావాలి. మిగతా వాళ్ళ మీద దాడి చేసేందుకు అటెంప్ట్ మర్డరు 307 ప్లస్ అబ్యూజింగ్, లేడీస్ మీద, మహిళల మీద అగౌరవపరంగా చేసినటువంటిది ఆ కేసులు బుక్ కావాలి. ఇవన్నీ బుక్ కావడానికి రాత్రి జరిగిన పోరాట ఫలితంగా అవన్నీ సెక్షన్లు పెట్టి రాయించుకొని వచ్చినాం. రాత్రి అంతా కూడా మీరు ఆనే ఉన్నట్టుగా ఉంది. రాత్రి పొద్దున వచ్చిన పొద్దున వచ్చి ఇక్కడ మీటింగ్ అటెండ్ చేయడం. ఎందుకు సార్ మరి మీరు వెళ్ళేంత వరకు కూడా ఎవరు కూడా, అంటే మీ పోలీసులు లేదు కరెక్టే. అక్కడ ఉన్న పోలీసులు మొత్తం పోలీసు వ్యవస్థ, అక్కడ ఉన్న సర్పంచ్ ఎవడైతే సర్పంచ్ ఉన్నాడో తుకారం రెడ్డి అనేవాడు, వాళ్ళ కుటుంబం రెడ్లంతా ఆ ప్రాంతంలో వితౌట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ వాడు 100 రూపాయలు ఫీజు పెట్టిండు. 70,000 మంది హాజరైతే 70,000 ఇంటూ 100 రూపాయలు. ఎన్ని లక్షలు కావాలా దిగమిగడానికి? ఈ పైసల్ని పోలీసు వాళ్ళకి ఇచ్చిండు. పోలీసు వాళ్ళు వీళ్ళు మొత్తం ఒకటై ఈ కేసు బుక్ చేయకుండా ఈ రెడ్లు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే రెడ్డి, ముఖ్యమంత్రి రెడ్డి, మంత్రి రెడ్డి వీళ్ళందరూ కూడబలుకొని ఏకమై ఈ పోలీసులకి లంచాలకు మరిగి, పోలీసులు బాధితుల పక్షాన, పేదల పక్షాన అండగా లేకుండా రెడ్ల పక్షాన అండగా ఉండి కేసు. అందుకనే మొన్న కొత్త పంచాయతీరాజు సర్పంచ్లు ఎన్నిక అయినరో లేదో మొదటి సర్పంచ్ ఒక లంబడోళ్ళ సర్పంచ్ని తీసి పారేసిండ్రు. ఇప్పుడు మేమంటున్నాం, తన గ్రామంలో చాకలి వాళ్ళని, మాదిగ వాళ్ళని పిచ్చి కొట్టుడు కొట్టి మర్డర్ కేసు నమోదయ్యేంత పరిస్థితి తీసుకొని వచ్చి మరి అక్కడ దాడి చేసినటువంటి సర్పంచ్ తుకారం రెడ్డిని ఇమీడియట్ గా సర్పంచ్ నుంచి బర్తరఫ్ చేయాలని పంచాయతీరాజు వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులను కోరుతున్నాయి. ఈ సందర్భంగా కేవలం ఎఫ్ఐఆర్ చేస్తే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? ఇంకేం ఆ కుటుంబానికి ఏం చేస్తే సరైనటువంటి న్యాయం? మేము మొత్తం డిమాండ్లు ఏం పెట్టినామంటే ఎఫ్ఐఆర్ బుక్ కాదు, ఈ సెక్షన్లతోటి మొత్తం ఈ సెక్షన్లు అడిగినాం. ఈ సెక్షన్లతోటి రాత్రి ఎఫ్ఐఆర్ కట్టినరు, మొత్తం స్టేట్మెంట్ రికార్డు చేసినారు, మొత్తం ఆ కుటుంబాన్ని పిలిపించి మాట్లాడేది మొత్తం రికార్డు చేసి ఎఫ్ఐఆర్ చేసి ఈ రోజు రిమాండ్ చేస్తున్నారు. ఇందాక చెప్పిన సెక్షన్లు మొత్తం మహిళల మీద దాడి, మహిళల్ని అబ్యూజింగ్ లాంగ్వేజ్ తోటి వాళ్ళని వస్త్రాలు పట్టుకొని, చంపలు పట్టుకొని, ఎంటికలు పట్టుకొని గుంజి, మగోడు ఆడపిల్లల్ని కొట్టి, అలాంటి కేసు సంబంధించి 307 అటెంప్ట్ మర్డరు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఇవన్నీ కేసులు కట్టించి రాత్రి ఎఫ్ఐఆర్ చేయించడం. ఆ ఎఫ్ఐఆర్ చేయించడానికి ఈ రోజు ఆదివారం రిమాండ్ ప్రాసెస్ లో ఉన్నది. ఇప్పుడు రిమాండ్ చేయించడానికి అవసరమైతే ప్రత్యేకంగా జడ్జి దగ్గరికి పోయి రిమాండ్ చేయించేది కూడా జరుగుతుంది. అక్కడ పరిస్థితి రిమాండ్ చేయించే పనిలో మా వాళ్ళు ఉన్నారు. ఇది కాక కలెక్టర్ని మేము ఏమన్నామంటే బాధితుల పక్షాన అండగా నిలబడి బాధితులకి నష్టపరిహారం ఒక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి ఆ కుటుంబంలో ఎవరికన్నా ఒక కాంపెన్సేషన్ కింద ఒక ఉద్యోగం, ఒక కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం, ఒక 20 లక్షలు, ఒక ఇల్లు కూడా లేదు వాళ్ళకి, ఒక చిన్న గుడిసె లేదు, ఏమీ లేదు. ఒకటే మామూలు ఏదో ఒక పాక అక్కడ మామూలు ఉంటే అందులో బతుకుతారు. దాని కరెంట్ కూడా లేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అది రానివరా మీకు? ఆ ఇందిరమ్మ ఇల్లును కూడా క్యాన్సిల్ చేస్తామంటాడట సర్పంచ్. నువ్వెవడు క్యాన్సిల్ చేయడానికి? అందుకనే ఇందులో మరి పోలీసుల యొక్క పాత్ర ఎంత దుర్మార్గంగా ఉందంటే, పోలీసులు అందరూ ఇట్లనే వ్యవహరిస్తే పోలీసులలో ఈ కేసుని నీరుగార్చే పోలీసులు కూడా సస్పెన్షన్ చేయమని ఈ సందర్భంగా డీజీపీ గారికి మీరు చేసినటువంటి ఉద్యమాలు కావచ్చు. ఇప్పుడు 2-3 సంఘటనలు చెప్పిన కర్ల రాయేష్ కావచ్చు, మరో పక్కన అక్కడ నల్గొండలో ఒక బీసీ వ్యక్తికి పోటీ చేస్తా ఉంటే మూత్రం తాపించిన సంఘటనలు కూడా మీరు పాల్గొనడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 1-2 రోజుల వరకు మాత్రమే అది పరిమితం అయిపోతుంది. దాని తర్వాత వేరే మాకు రాష్ట్రంలో ఒక కేసుకి పరిమితమై ఒకే కేసు చుట్టూ 24 గంటలు 24 నెలలు తిరగలేం కదా. ఆ కేసుని దాదాపుగా హై స్థాయిలో తీసుకుపోతాం. హై స్థాయిలో తీసుకుపోయి దాన్ని చట్టపరంగా ఎన్ని రకాలుగా సెక్షన్లు పెట్టాలనో ఆ కేసులను అవన్నీ కట్టిస్తాం. అది మీడియాలో వస్తుంది, లక్షలాది మంది చూస్తారు. 2 రోజులు చేస్తాం పోరాటం. అక్కడున్న మా కార్యకర్తలకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. కార్యకర్తలు ఏం చేస్తారు?
పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరకు పోతారు, నష్టపరిహారం ఇచ్చే గవర్నమెంట్ దగ్గరికి పోతారు. మొన్న కోదాడలో జరిగింది. కోదాడలో జరిగిన తెల్లారి నేను ఏం చేశాను, ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి పోయాను. అవును. ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర పోయి వాళ్ళకి ఆ విషయాలన్నీ తెలియజేసి వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షల రూపాయల నష్టపరిహారం 6 lakhs దాకా దాదాపుగా వాళ్ళకి నష్టపరిహారం పంపించడం జరిగింది. మిగతా సెక్షన్స్ చేయడానికి మిగతా కంటిన్యూటీగా మా కార్యకర్తలు అక్కడ పోలీసులతోటి అక్కడ మిగతా వాళ్ళతోటి కంటిన్యూగా వెంటబడుకుంటూ చేపిస్తారు. అది మీడియాలోకి ఎందుకు వస్తుంది? ప్రతిదీ రాదు కదా. ఎందుకంటే సార్ ఎన్ని చేసినప్పుడు కూడా ఆ, ఇన్ని దౌర్జన్యాలు చేస్తుంటే వాళ్ళ మీద మీరు పోరాటాలు చేస్తున్నారు, వాళ్ళపైన కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేసినా కానీ రెడ్డిల యొక్క ఆధిపత్యం ఇంకా కూడా తగ్గట్లేదు. ఇది కూడా ఎందుకు ఇట్లా అవును, వరుసగా రెడ్డిల సంఘటనలు ఆధిపత్యం అంటే వాళ్ళ జరుగుతా ఉన్నాయి ముందు అనుకోవచ్చు. సామాజిక ఆధిపత్యం వాళ్ళు ఉమ్, ముందు వాళ్ళది ఫస్ట్ సామాజిక ఆధిపత్యం. సామాజిక ఆధిపత్యం ఉన్నోడికి రాజకీయం చేతికి వస్తే, రాజకీయం చేతికి వచ్చినప్పుడు అదే సామాజిక ఆధిపత్యాన్ని రాజకీయంగా ఉపయోగిస్తాడు కదా, రాజకీయ అండతోటి చేపిస్తాడు కదా. ఈ ప్రజలందరినీ తన కంట్రోల్ ఉంచుకోవాలనుకుంటాడు కదా. అవును. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నా ప్రజలే, నా రెడ్డి వర్గమే రాజ్యానికి రావాలి, ఉమ్. నా రెడ్లే రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పిండు కదా. యా. చెప్పినప్పుడు అదే పని చేస్తాడు. మరి ఈ సంఘటన వెనుక కూడా ఉన్నాడు రేవంత్ రెడ్డి హస్తంతో వాళ్ళంతా బయట తిరిగి ఇన్ని రోజుల పాటు అనుకోవచ్చు. ఒకవేళ అదే అయితే 4 రోజుల నుంచి ఆయన అండగా చూసుకునే అని కాదని అనుకుందాం. మరి కాదన్నప్పుడు సెక్షన్లు పెట్టి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే? ఎవరి బలం వల్ల? ఎవరి బలం వల్ల? ఆయన ఒక డైరెక్షన్ ఏమన్నది, రాష్ట్రం అంతా రెడ్లకి, ఆధిపత్య వర్గాలకి, రెడ్డి కమ్మ వెలమదూరలకి మొత్తానికి ఒక డైరెక్షన్ ఏమన్నా, మీరు చెలరేగిపోవద్దు, దాడులు చేయొద్దు, దళితులతోటి, ఎస్సీలతోటి, ఎస్టీలతోటి, బీసీలతోటి సోదర భావంతో కలిసి ఉందాం, ఎవరన్నా ఇలాంటి చర్యలు ఉంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఒక హెచ్చరిక చేయమనండి ముఖ్యమంత్రి. ఇన్ని కేసులు జరిగినాయి కదా, అది నేను కోరేది. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే నేను బయలుదేరి ఇప్పుడు మీరు మళ్ళీ నాగరికడానికి ప్రయాణం చేయడానికి ప్రయత్నం మీ చేస్తాను. టీం అంతా కలిసి చేసి అక్కడ 100 మంది కూర్చున్నారు. నిన్న రాత్రి పెట్టిన సెక్షన్స్ మొత్తం అవన్నీ ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో అది మొత్తం పరిశీలి చేస్తూ ఆల్మోస్ట్ రాత్రి అయిపోయింది. రికార్డు చేసిర్రు, ఎఫ్ఐఆర్ అంతా తయారైంది. ఇప్పుడు రిమాండ్ చేసే పనిలో ఉన్నారు. ఓకే. ఆ పనిలో మా వాళ్ళు 100 మంది కార్యకర్తలు పోలీసులు ఎంటబడి చేపిస్తారు. ఎవరో రోడ్ల మీద పడి చేస్తారు కదా, వేరే దాని గురించి కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి విశారదన్ సార్ మళ్ళీ అదే నాగూర్ కర్నూలు నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ ధర్నా ఏదైతే చేసిండో ఆడికే బయలుదేరబోతా ఉన్నారు. సో ముఖ్యంగా ఇటీవల జరుగుతున్నటువంటి రెడ్డి ఆధిపత్యత కావచ్చు, అగ్రకులాల ఆధిపత్యతతో ఇట్లాంటి పెట్టరేగిపోతా ఉన్నాయి. దీని వెనకాల ఖచ్చితంగా ప్రభుత్వం అండ ఉంటుంది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అండ కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఇన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా 3 రోజులైనా కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం వెనుక పెద్ద ఎత్తున కుట్ర ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి పైసలకు ఆశపడో లేకపోతే న్యాయ భయానికి ఆశపడి ఈ రోజు ఆ కుటుంబాన్ని, ఒక బీసీ కుటుంబాన్ని, ఈ న్యాయం దక్కాల్సినటువంటి ఆ కుటుంబానికి అన్యాయం చేసిందన్నటువంటి భావాన్ని విశారదన్ గారు అయితే తెలియజేస్తారు. చూస్తూనే ఉండండి మన తొలి.